హాయ్ అండి, వెల్కమ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. చూస్తున్నారా మేము ఎక్కడికి వెళ్తున్నామో? మేము శాంతాశ్రమం వెళ్ళామన్నాం కదండి. ఆ శాంతాశ్రమం దగ్గరలో తోటపల్లి అనే ఊరు ఉన్నదండి. అక్కడ కొండల మధ్యలో ఒక శివలింగం మీద వాటర్ పడుతుందండి. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా మనకు తెలియదండి. అక్కడికి వెళ్తున్నామండి చూడటానికి. వచ్చేయండి మాతో పాటు, మీరు కూడా చూసేద్దరు కానీ. ఈ శాంతాశ్రమానికి 3 కిలోమీటర్ల దూరంలో అనమాట అండి. అంతా అటు ఇటు కూడా కొండలేనండి. చాలా భయం వేసిందండి వెళ్ళాలంటే. కానీ దగ్గరికి వెళ్ళేటప్పటికి జనం ఉన్నారండి. అక్కడ ఒక ప్రత్యేకత ఉన్నదండి. పిఠాపురం నుంచి గొల్లప్రోలు మండలం అనే గ్రామం నుంచి వచ్చారండి 2 ట్రాక్టర్ల మీద జనం. ఇక్కడ జ్యేష్ఠ మాసం ఆఖరి వారం, అది కూడా సోమవారమే వంటలు చేసి అక్కడ శివుడి దగ్గర, ఇక్కడ ఈ శివుడి దగ్గరేనండి, ఆ కొండల్లోనే వంటలు చేసుకునండి భోజనాలు పెట్టుకుంటారంట. ఎందుకనంటే వర్షాలు పడాలని చెప్పేసి పెట్టుకుంటారంటండి. అలాగే వీళ్ళు ఆ భోజనాలు అయిన తర్వాత వెంటనే వెళ్ళేటప్పటికి వర్షాలు పడిపోతాయంటండి. ఇదిగోండి నేను చెప్పిన శివలింగం అండి. ఆ కొండలలోంచి ఎలా వస్తుందో తెలియదండి నీళ్ళు. అక్కడ ఆ శివలింగం మీద పడతాయండి. అదిగోండి చూడండి, దగ్గరగా పెట్టాను, చూస్తున్నారా? అదిగోండి మొత్తం ఆ శివలింగం అంతా తడుపుతుందనమాట. అదిగోండి పైన 2 కొండలు అనమాట. ఆ 2 కొండల్లోంచి అలాగ వాటర్ వస్తుందండి. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలియదండి. ఇక్కడ ఈ లోపల విగ్రహాలు ఉన్నాయండి. అది కొంచెం చిన్నగా చుట్టూరు గ్రిల్ పెట్టిండి ఒక గుడిలాగా ఏర్పాటు చేసి ఒక గంట పెట్టారండి. మెట్లు కట్టారు. అలాగే కిందకి భోజనాలు అవి పెట్టేసుకుని ఈ పైకి వచ్చి ఈ ఈ శివుణ్ణి దర్శించుకుంటారనమాట. అదిగోండి ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదంటండి. అదిగోండి చూసారా? ఓం నమ శివాయ. నిజంగా చాలా ఆశ్చర్యం వేసిందండి నాకు. అవన్నీ చూస్తున్నారు కదా, రాతి కొండలండి అవి. ఆ కొండల్లోంచి వచ్చి నీళ్లు అక్కడ శివలింగాన్ని తడుపుతున్నాయండి, అభిషేకం చేసుకుంటున్నారు. మేము అది చూసింది బయటికి వచ్చేసిన తర్వాత అక్కడ ఆ భోజనాలు పెట్టుకుంటున్నారు కదండి, వాళ్ళని అడిగితే ఈ విశేషం చెప్పారనమాట అండి. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉందండి. ఎక్కడో కొండల మధ్యలోంచి వచ్చి వాటర్ ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తుందండి. అదిగోండి ఈ ప్రాంతం అంతా శివమయం. చాలామంది జనాలు ఉన్నారండి. నా వీడియోలు నచ్చితే మీకు నా ఛానల్ నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ ఇవ్వండి, నన్ను సపోర్ట్ చేయండి. ఉంటానండి.